యేసుక్రీస్తు వారి నామంలో చేరుకుని వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారమ్మా? ఓకే. దేవుడు మన నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేశాడు. మొదటిగా సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనం వరకు వాక్య లేఖన భాగాన్ని చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండే. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడుతుము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పారివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సన్నలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మురుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మానవ స్వరాన్ని మరుగుపరచండి. కేవలం మీ బిడ్డలతో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీకు నీ బిడ్డలకు ఏదైతే ఆహారం అవసరమైనదో ఆ మాటలు మీరు అందించమని అడుగుతున్నాను తండ్రి. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది కనుక ఈ వాక్యం ద్వారా ప్రత్యేక వారితో ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. వాక్యం చెప్తున్నాను కూడా మీ శ్రమ మరుగు చేసుకొని మీ జీవం కలిగిన వాక్యాన్ని మీరు అందించి మీ నామానికి మీరు మనం తెచ్చుకుని అడుగుతూ వాక్యాన్ని వింటున్న మాకు అందరికీ ప్రభా వినగలిగిన మనసును గ్రహించగల ఆత్మను అందరికీ మీరు మాకు అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగము మనందరికీ తెలిసిన పాఠం, అవునా కదండి? తెలిసిన కదా ఈ పాఠం అంతా మనకి. యేసు ప్రభువు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన గిన్నె సరస్సు తీరం నుంచి యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే అక్కడ 2 దోణెలను యేసు ప్రభువారు చూచారు. యేసు ప్రభువారు వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది జనసమూహం ఏం చేస్తున్నారు అంటే ఆయన మీద పడుతూ ఉన్నారు. ఇలా మీరు ఇట్లా కూర్చున్నారు, మీరు అలా రాకుండా నా మీద ఇట్లా పైకి వచ్చారనుకోండి, వాక్యం చెప్పలేము కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని యేసు ప్రభువారు ఏమంటున్నారు అంటే సీమోనుదైన పేతురు గారిని ధర నుండి కొంచెం లోతుకు నడిపించు నీ దోణి అని చెప్పేసి
మాట్లాడే మాటలు అవతల వారికి వినపడవు. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు సంజ్ఞలు చేసి వేరొక వారి సహాయం తీసుకుని ఆ వలని తీసుకొచ్చి అట్లా చేశారు. తర్వాత యేసు ప్రభువు ఏం చెప్పారు అంటే, సీమోను పేతురు, ఇప్పటి వరకు చేపలను పట్టే జాలరిగా ఉన్నావు, కానీ ఇప్పటి నుండి అయితే నీకు మనుషులను పట్టే జాలరిగా నేను నిన్ను చేస్తున్నానని చెప్పి యేసు ప్రభువు చెప్తారు. ఇంతటితో ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య లేఖన భాగానికి ఇదంతా అర్థం అన్నమాట. అయితే ఈ పాఠంలో నుంచి మనమందరము ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోవాలి. ఈ పాఠంలో నుంచి ఒక 5 విషయాలు. ఈ రోజున నేను తీసుకున్న అంశం ఏంటి అంటే, అంశము ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ఒక 5 ప్రాముఖ్యమైన పనులు ఈ నూతన సంవత్సరంలో మనము చేయాలి. 5 ప్రాముఖ్యమైన పనులు. ఇవి ప్రతిరోజు చేయాలి. మనం ఒకరోజు చేసి అమ్మ రెండో రోజు నేను చేయలేమనడానికి కుదరదు. క్రైస్తవుడుగా క్రీస్తును ఆరాధిస్తున్న నీవు నేను మనం అందరూ కూడా ఏం చేయాలి అంటే ఈ 5 పనులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 పనులు మనం తప్పకుండా మనము చేయాలి. మొదటిగా మనము చేయవలసిన ఆ ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, చూడండి లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, ఆ సరస్సు తీరమున్న 2 దోణలను చూసెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. మొదటిగా ఈ నూతన సంవత్సరంలో మనమందరూ చేయవలసిన మొదటి పని, నీవు ఆత్మీయంగా నూతన సంవత్సరంలో ఎదగాలి అంటే, దేవుడికి సమీపంగా వెళ్ళాలి అంటే, దేవుడి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రాముఖ్యంగా మనము ప్రాముఖ్యమైన పని మొదటిది మనం చేయాలి. ఏంటి అంటే 2వ వచనం మనం చదువుకున్నాం, తమ వలలు కడుగుచూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటండి, వాళ్ళు ఏం చేశారు, వలలు కడుగుచూ ఉన్నారు. ఇక్కడ వలలు దేనికి సాదృశ్యము అంటే మన యొక్క హృదయానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యం అండి, దేనికి సాదృశ్యము, హృదయానికి సాదృశ్యము. మనము వారైతే నీళ్లతో వలలు కడుగుచున్నారు, మన యొక్క హృదయాన్ని మనము కడుగుకోవాలి. అమ్మ ఎలా కడుక్కుంటామో, మన హృదయం మీకు ఏమైనా కనబడుద్దా, మీ హృదయం మీకు ఏమైనా కనబడుతుందా? మరి ఎలా కడుక్కుంటారు, ఎలా కడుక్కుంటాం మనం హృదయాన్ని? దేవుని వాక్యంతో. ఎలా కడుక్కుంటాం, ఎలా కడుగుతారు? దేవుని వాక్యం, దేవుని వాక్యం ద్వారా, వాక్యంతో. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా ఆయన రక్తంతో. ఓకే, దేవుని వాక్యముతో, దేవుని రక్తంతో మన యొక్క హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఎందుకు హృదయం గురించి నేను చెప్తున్నాను అంటే, మనకి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఈ హృదయాన్ని మనము ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, నా హృదయాన్ని, అయ్యా నా హృదయం ఏమి బాగోలేదయ్యా, నా హృదయం అంతా కూడా బాధగా ఉంది, నా హృదయం అంతా చెడ్డ తలంపులతో అట్లా ఉంది ప్రభా, నా మనసు ఏం బాగోలేదు ప్రభా అని చెప్పి దేవుని వాక్యం నీకు వస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఆ వాక్యాన్ని అంగీకరించి మన యొక్క హృదయాన్ని మనము కడుగుకోవాలి. ఆయన రక్తంతో మన యొక్క పాపాలన్నింటినీ మనము పవిత్రపరచుకోవాలి. ఇంకో మాట ఉంటుంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, నేను వాక్యం చూశాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. నీ హృదయం శుద్ధిగా లేకుండా, నీ బ్రతుకు శుద్ధిగా లేకుండా మనము ఎప్పటికీ కూడా దేవుని మాత్రము చూడలేము. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలైనా చేయి, ఎంత పరిచర్యైనా చేయి, ఏదైనా చేయి, కానీ నీ హృదయం శుద్ధిగా లేకపోతే దేవుడిని చూడడం మాత్రము అసాధ్యం. ఎందుకు అంటే నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు యొక్క ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండమని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలని యేసు ప్రభువు కోరుకుంటారు అంటే, పరిశుద్ధంగా మనము జీవించాలి. మన యొక్క హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన యొక్క తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. నీవు నేను చేసే ప్రతి పని కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే ఒక రోజున మనము దేవుని ముందు నిలవబడబోతున్నాం. అవునంటారా కాదంటారా కదా? దేవుని తీర్పు అనేది మనకి ఉన్నది. కాబట్టి నీ హృదయము నా హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. కాబట్టి నీవు నేను దేవుని చూడాలనే మనం ఎంత ప్రయాసం
దేవుడితో మనము ఉండబోతున్నాము కదండి. ఆయనతో సహవాసము చేయడానికి, ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి మనం ఇవన్నీ చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం భూమి మీద. మరి ఇవన్నీ చేస్తున్నావు కరెక్టే, నేను అవన్నీ చేయకూడదని చెప్పట్లేదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు 2025 సంవత్సరంలో ఎలా జీవించావనేది పక్కన పెట్టేద్దాం. దేవుడు మనకు ఒక 2026 సంవత్సరము నూతన దయాకిరీటాన్ని దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఏం చేయాలి అంటే, అయ్యా నా హృదయం శుద్ధి చేయండి, నా హృదయం ఏమి బాగోలేదు ప్రభా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. ఆయన నీవు ఒప్పుకోకపోతే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. నువ్వు దేవుడి సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోకుండా, దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన మిస్టేక్స్ దేన్ని విడిచిపెట్టకుండా నువ్వు చేసిన పనులను చేస్తూ పైకి దేవుడి సన్నిధిలో అలా కనబడుతూ ఉంటే నీవెప్పటికీ వర్ధిల్లవు. 2025 సంవత్సరం అంతలో మన జీవితంలో ఏం అభివృద్ధి చూడలేకపోయాం మనం. అవునంటారా కాదంటారా? ఏదో నామకార్థమైన భక్తి, ఎవరి కోసం ఆ భక్తి? ఎవరిని మెప్పించడానికి? మనము మనుషులను మెప్పించే భక్తి చేస్తే అనవసరం మనం చేస్తున్న భక్తి. దేవునికి మెచ్చే విధంగా ఉండాలి మన భక్తి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా నీకు నచ్చే బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా, నీకు నచ్చాలి, నువ్వు నన్ను బలాత్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు మనకి సర్టిఫికేట్ ఇవ్వాలండి. ఆయన దగ్గర నుంచి ఒక మంచి సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. మనుషుల మాటలు, మనుషుల మెప్పులు మనకు అనవసరం. నువ్వు మంచిగా మాట్లాడితే, మంచిగా ఇస్తే మంచిగా పొందుతారు. అది నువ్వేమి ఇవ్వకుండా ఏం చేయకుండా చేస్తారు, మనల్ని మన గురించే చాలా చెప్తూ ఉంటారు. కాబట్టి మొదటిగా ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయుడిగా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే మొదటిగా నేను చేయవలసిన పని మన యొక్క హృదయాన్ని మనము కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలో కూడా నేను చెప్తాను. కాబట్టి దేవుడిని చూడాలి మనం, కాబట్టి ఆ గురిని మనం పెట్టుకొని మన యొక్క హృదయాన్ని మనము కడుక్కునే వారిని మనము ఉండాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 4వ వచనం ఒకసారి చదువుతున్నాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి. చాలండి. రెండవదిగా ఏంటి అంటే లోతునకు నడిపించి. వారు దోణిను లోతుగా నడిపించారు. మనము కూడా మన యొక్క జీవితాన్ని హృదయం కడుగుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మన జీవితాన్ని లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి, లోతైన సహవాసంలోనికి వెళ్ళాలి, ఎక్కువగా దేవుడితో సమయం మనం గడపాలి. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడండి. ఎన్ని గంటలు ఇచ్చాడు? రోజుకొచ్చి 24 గంటలు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఎంత సమయం దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు? అసలు ఎంత సమయం దేవుడికి ఇస్తున్నారు మీరు? ఒక్కసారి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకొని మీకు సమాధానం చెప్పుకోండి. నీ బిడ్డలకి సమయం కేటాయిస్తున్నావు, నీ భర్తకి సమయం కేటాయిస్తున్నావు, నీ పనులకు సొంత పనులను కేటాయిస్తున్నావు, ఇంకా బంధువుల దగ్గరికో స్నేహితుల దగ్గరికి అందరికీ సమయాన్ని కేటాయిస్తున్నావు. మరి దేవుడికి సమయం ఇస్తున్నావా లేదా? లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. నీ హృదయం కడుగుకున్న తర్వాత లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఆ అనుభవంలో మనము రావాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా రావాలి అనేటువంటి మార్పు. ఇంకెంతకాలం నామకార్థమైన భక్తండి? ఎంతకాలం? దేవుడితో ఎక్కువ సమయం మనం గడపాలి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటి అంటే, ఒక పక్షి ఉందండి. ఆ పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయండి? ఎన్ని రెక్కలు? 2 రెక్కలు ఉంటాయి. పక్షి ఒక రెక్క ఉంది అనుకోండి, పైకి వెళ్ళగలిగా? ఎగరదు. మనకి కూడా 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క ఏంటి అంటే ప్రార్థన అనే రెక్క, రెండవ రెక్క ఏంటి అంటే వాక్యం అనే రెక్క. ఈ 2 రెక్కలు ఉంటేనే మనము దేవుడి దగ్గరికి వెళ్ళగలం, ఆత్మీయంగా ఎదగగలం, ఆత్మీయ అభివృద్ధి మనం చూడగలం. అందరూ అంటారు, అమ్మ నాకు చదువు రాదమ్మా, నాకు చదువు రాదు, బైబిల్ నేను చదవలేను అంటారు. బైబిల్ చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా,
వచనాలను చదివించుకొని దేవుడితో మాట్లాడతారు. చాలా మంది బాగా ప్రార్థన చేస్తారు, బైబిల్ చదవరు. కొంతమంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయరు. నీవు నేను ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రార్థన అనే రెక్క ఉండాలి. రెండవది వాక్యం అనే రెక్క కూడా మనకి తప్పకుండా ఉండాలి. ఈ రెండు రెక్కలు ఉంటేనే మనము పైకి ఎదగగలం. కాబట్టి ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మార్పులు చేసుకున్నాం. మారుతాం, మనం మారుతాం, అనేక మందిని మార్చుదాం. మన క్రియలను బట్టి అనేక మంది మారుతారు. మనం చెప్పేదాన్ని బట్టి ఎవరు మారండి. మనం అనుకుంటాం, నేను చెప్తే మారుతాను, నేను చెప్తే అనుకుంటారు. ఎవరు మనిషి సహజంగా మారడు. మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టే ఎదుటివారు మారుతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. 24 గంటలు దేవుడు ఇచ్చాడు. ఒక గంట అయినా దేవుడికి ఇస్తున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకున్నాం. ఒక గంట అయినా, లేదు ఒక అరగంట, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు అందరూ కూడా బిజీ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఏమవుతున్నారండి? బిజీ లైఫ్ అయిపోతున్నారు. కానీ దేవుడు కూడా నీకు ఒక రోజున లెక్క అడుగుతాడు కదండి. ఇప్పుడు నీవు ఆయనకి సమయం ఇవ్వకపోతే ఆయన సమయం వస్తుంది మనకి. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా లెక్క అడుగుతాడు. ఆయన ముందు నుంచొని నువ్వు ఏ లెక్కప్ప చెప్తావు? ఏ లెక్కప్ప చెప్తారండి? ఏది చెప్పలేము. ఆయన ముందు ఇలా నుంచోవాల్సి వస్తుంది. ఇప్పుడు కానీ మన బ్రతుకులు మార్చుకోకపోతే, మన ఆలోచన మనం మార్చుకోకపోతే ఒక రోజున మనం దేవుడికి లెక్క అప్పచెప్పాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని బ్రతికించాడండి. 25వ సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది చనిపోయారు. మనకంటే గొప్పవారు, పెద్ద పెద్ద సేవకులు కదండి. కానీ 2026 సంవత్సరంలో బ్రతికే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది కేవలం ఆయన యొక్క కృపే. కాబట్టి ఇంకా దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకా మన బ్రతుకులు మార్చుకుంటామేమో అని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనైనా, ఈ ప్రారంభ నెలలో అయినా మనం ఏం చేయాలి అంటే, అయ్యా నా బ్రతుకులు మార్చండి, నా స్థితిని మీరు మార్చండి, నా కుటుంబాన్ని మీరు మార్చండి, నా బిడ్డలను మీరు మార్చండి అని చెప్పేసి నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవునికి ఒక గంట సమయం ట్రై చేయి. ప్రార్థన అంటే చాలా మందికి విసుగండి అసలు. కానీ ప్రార్థనలో ఉండే బలము మామూలు బలం కాదు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రార్థన 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 ఎక్కువగా బైబిల్ టైం దొరికినప్పుడు బైబిల్ చదవడం. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడే సమయం. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడే సమయం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడితో నువ్వు మాట్లాడతావు, కరెక్టే. మరి ఆయన కూడా నీతో మాట్లాడాలని ఇష్టపడతాడు కదా. మరి ఇష్టపడుతున్నప్పుడు మనం బైబిల్ చదివితే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. కాబట్టి రెండవదిగా నేను ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను ఆత్మీయం ఎదగాలి అంటే రెండవది చెప్పాను, లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళాలి. మూడవది నేను చెప్తున్నాను చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వరలు వేతనని ఆయనతో చెప్పాను. చాలండి. మూడవది ఏంటి అంటే, ఇక్కడ పేతురు గారు ఏం చేశారు అంటే, ఆయన రాత్రంతా కూడా కష్టపడ్డాడు. చేపల కోసము రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఒక చేప కూడా ఆయనకి దొరకలేదు. కానీ అక్కడ ఒక్క మాట ఉంది చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పాను. ఎంత అలసిపోయి చెప్పి ఉంటాడు ఆ మాట. మనం ఊరికిట్లా చదువుకున్నాం కానీ ఎంత అలసిపోయి ఉంటాడండి. బాగా కష్టపడొచ్చిన వాళ్ళకి ఇంకా నువ్వు కష్టపడాలా అని చెప్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? కోపం వచ్చింది, విసుగొచ్చింది. అయ్యా నేను కష్టపడ్డానయ్యా, రాత్రి ఒక చేప కూడా దొరకలేదయ్యా. కానీ పేతురు గారు ఇక్కడ ఏమంటున్నారు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాను. పేతురు గారి నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు నా మూడవది ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా, లోతైన అనుభవంలోనికి వెళ్తే దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పాను కదా. మరి ఆయన మాట్లాడేటప్పుడు నీ
కొన్నిసార్లు చాలా కష్టం దేవుడి మాట వినడం. ఇప్పుడు తల్లిదండ్రుల మాట బిడ్డలేంటమే చాలా కష్టం. వాళ్ళు ప్రేమతోనే చెప్తారు, బాగుపడాలనే చెప్తారు, కానీ చాలా కష్టం. ఎందుకంటే నేను కూడా కూతురుగా ఉన్నాను కాబట్టి మా పేరెంట్స్ చిన్నప్పుడు చెప్తే చాలా ఎదురు తిరిగాను నేను కూడా. కానీ ఒక వయసుకి వచ్చాక అర్థమైంది, నిజమే కదా నా తల్లిదండ్రులు నా గురించే చెప్తున్నారు, నా మంచి కొరకే అని రియలైజ్ అయ్యి మాట వింటున్నాం కదా. కానీ కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, మనతో మాట్లాడతాడు. మరి ఈ రోజున దేవుని మాట మనం ఎంతమంది వింటున్నాం? 2025 సంవత్సరాలు దేవుడి మాట విన్నాము మనం? అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతారండి? ఎలా అండి? ఆయన స్వరం ద్వారా, వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ముఖ దర్శనాల ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితులు, కొంతమంది అనుభవాలు, సాక్షుల ద్వారా కదా, అన్నిటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట వింటున్నామా లేదా అనేది ఈరోజు రాత్రికాల సమయంలో మనకి ప్రశ్న. ఆయన మాట వింటున్నామా లేదా? దేవుడి మాట పక్కన పెట్టండి, కనీసం సేవకుల మాట కూడా వినట్లేదు. మనకు కనిపించే మన దైవ సేవకుల మాట కూడా వినని వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో లేదంటారు, బైబిల్లో ఉన్నారా లేదా? సేవకుల మాట వినని వారు ఉన్నారు. మరి ఈ రోజున నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు? దేవుని మాట వినే గుంపులో ఉంటున్నావా? దేవుని మాటను తిరస్కరించే గుంపులో నీవు ఉంటున్నావా? దేవుని మాట వినకపోతే చాలా నష్టపోతావు, ఇంకా బాధలు వస్తాయి, ఇంకా కష్టాలు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని మాట మనము వినేవారంగా ఉండాలి. లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఆయన సేవకుల ద్వారా దేవుడు అనేక మార్లు మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట నీవు విధేయత చూపుతున్నావా? విధేయత చూపట్లేదా? ఈ రాత్రి కాల సమయంలో ఎవరికి వారిని ప్రశ్నించుకున్నాం, పరీక్షించుకున్నాం, మనసులు మార్చుకున్నాం. అయ్యా నీ మాట వినట్లేదయ్యా. ఒకవేళ కష్టంగా ఉందనుకో, అయ్యా నీ మాట వినడానికి నాకు చాలా కష్టంగా ఉందయ్యా, ఇష్టమైన మనసు ఇవ్వండి అయ్యా. యథార్థంగా ఒప్పుకో. నీకు ఏ బాధంలో, ఏ కష్టంలో దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడి అసలు తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. అవునంటారు కాదంటారు? మరి తల్లిదండ్రులే అంత బెస్ట్ లైఫ్ ఇవ్వగలిగితే మరి దేవుని మాట వింటే, ఆయన బిడ్డలంగా ఆయన స్వరక్తంతో కొనుక్కున్నాడు మనల్ని, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు, ఆయన బిడ్డలో మనం. మరి ఆయన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు? ఎవరి మాట వింటాం మనం? కాబట్టి చాలా బాధపడతాడు. ఎన్నిసార్లు ఆయన మాటను ధిక్కరించాం ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజున మనము దేవుని మాటను వినేవారంగా మనము ఉండాలి. ఒకసారి నిజమే ప్రభు, నేను చాలాసార్లు మాట విధేయత చూడలేకపోయాను అని మనమే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. ఆయన ఒప్పుకుంటే తప్పకుండా క్షమించే దేవుడు, మన దేవుడు నమ్మకమైన దేవుడు. కాబట్టి మూడవదిగా నేను చెప్పాను కదా, ఏంటి అంటే ఆయన మాట మనము వినాలి. నాలుగవది నేను చెప్తున్నాను, 6వ వచనం మనం చదువుకున్నాము. వారు లాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. చాలండి. 4వది ఏంటి అంటే, అమ్మా నిజమే అమ్మా, నువ్వు దేవుడి మాట వినమని చెప్పావు, కరెక్టే. మరి ఆయన మాట వింటే మాకేంటి లాభం? మనుషులు ఏ పని చేసినా కానీ ఏమి ఆశించి చేస్తారండి? ఏమి ఆశించి చేస్తారు? డబ్బు, లాభం. అవునంటారా కాదంట? ఏ పని చేసినా ఈ లోకంలో మనము ఒక బిజినెస్ పెట్టినా కానీ, ఏ పని చేసినా, చదువుకున్న వాళ్ళు దేని కొరకు చేస్తారు? మంచి ఉద్యోగం కొరకు. అవునంటారా? జాబ్ చేసే వాళ్ళు శాలరీ కొరకు, ఏదో ఒక లాభం ఆశించి మనము కష్టపడతాం. మరి దేవుని మాట వింటే మనకి కూడా ఒక లాభం కావాలి కదండి. కానీ ఇక్కడ ఆ లాభం ఏంటనేది నేను చెప్తున్నాను చూడండి. వారు లాభం చేసి విస్తారమైన చేపలు పట్టారంట. మనము దేవుని మాట వింటే వారైతే విస్తార
దేవుడు మనకి ఇచ్చాడు. మరి 26వ సంవత్సరంలోనైనా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన సంఘము ఆశీర్వదించబడాలి. మనం చూస్తున్న వారు రే వీరి జీవితం దేవుడు ఎంత బాగుందిరా అని నలుగురి గురించి చెప్పుకోవాలి. దేవుని బిడ్డగా మన కుటుంబాలు మారాలి, మన బిడ్డల యొక్క జీవితాలు మారాలి, ఆశీర్వదించబడాలి. యాకోబు గారు దేవుడితో పెరుగులాడాడంటే రాత్రంతా. దేని కొరకండి? దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. ఆయన విడిచిపెట్టాల. అసలు ఆ అనుభవం మనకుందా? అసలు దేవుడిని అడుగుతున్నామా? అయ్యా నాకు అది చెయ్యగా, ఇది చెయ్యగా. ఈ లోక సంబంధమైన దీవెనలు మనకు వద్దండి. మనకి పరలోక సంబంధమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలి. అయ్యా యాకోబులాగా మనం కూడా అడగాలి, పెరుగులాడాలి. ఆయన దీవించే వారికి నేను విడిచిపెట్టినయ్యా. ఎంత అనుభవం అండి అని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవునితో అటువంటి సహవాసం కలిగి విస్తారమైన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని దీవించాలా లేదా? దీవించాలి. మీరేం చేయాలి? దీవించాలంటే ఏం చేయాలండి? దేవుని మాట వినాలి. విన్నామా? ఇప్పుడు ఇప్పుడున్నైనా మనము విన్నామా? ఇంకా వ్యతిరేకంగా ఉన్నాము దేవుడికి, దేవుడి సేవకుల మాట వ్యతిరేకంగా ఉన్నాము. దేవుడు అనేక మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని ప్రార్థన కూటాలండి, ఎన్ని ప్రార్థన కూటాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకా ఆయన మాటలు ఎందుకు త్రోసివేస్తున్నావు? ఎందుకు ఆయన ఎందుకు దుఃఖపరుస్తున్నావు? తల్లిదండ్రులుగా మీ బిడ్డలు మీ మాట లేకపోతే ఎంత కోపం అండి మీకు? కోపం వచ్చిందా? కొడతారు, తిడతారు, ఇంట్లో వెళ్ళిపోమంటారు. అవునా కదా? మరి మీకే అంత కోపం ఉంటే సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త ఆయన స్వరూపంలో చేసుకున్న మనము దేవుని మాట లేకపోతే ఆయన కోపం వచ్చిందంటారా? అడుగుతారా? ఏదో ఒక రోజున, ఎప్పుడో ఒక రోజున చూపిస్తాడు దేవుడు. మన దేవుడికి ఇంకొక పేరు కూడా ఉంది. నేను రోషము కలిగిన దేవుడు, పౌరుషము కలిగిన దేవుడు మన దేవుడు. ఎంతకాలం ఆయన ప్రేమ కలిగిన దేవుడుగా మనం చూడడానికి వీల్లేదు. నువ్వు తప్పిపోయే మార్గంలో ఉంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు. కాబట్టి ఆయన గద్దించినప్పుడు తిరగాలి ఆయన వరకు. మనం యూటర్న్ అనేది తీసుకోవాలి. మనం ఈ నూతన సంవత్సరంలో యూటర్న్ అనేది మనము తీసుకోవాలి. ఆ యూటర్న్ లేకపోతే మనము జీవిస్తున్న జీవితానికి అర్థం లేదండి. నువ్వు పాడుతున్న పాటకు అర్థం లేదు, నువ్వు చేసిన పరిచర్యకు అర్థం లేదు. మన బ్రతుకులు మారకుండా దేనికోసం అండి ఈ భక్తి? దేనికోసం? నీ భక్తిని చూసి నీ కుటుంబంలో నీ భర్త మారాలి, నీ భక్తిని చూసి నీ కుటుంబంలో నీ బిడ్డలు మారాలి. ప్రయాసపడు. దేనికోసం? దేవుని కోసం ప్రయాసపడు. కష్టమే వాళ్ళు ఎన్ని మాటలైనా అనివ్వండి, కష్టపడదాం దేవుని కోసం. ఒక రోజున దేవునితో నీవు ఆయనతో ఉంటావు. కాబట్టి 4వది నేను చెప్పాను కదా, ఆయన మాట వింటే 4వది ఏంటండి? విస్తారమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతాడు. 5వది నేను చెప్తాను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాము. వారు ధోరణులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలా మందిని దేవుడు చాలా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మాకు జాబ్ లేదయ్యా అన్నప్పుడు చేసినప్పుడు ఏం చేశారు? దేవుడు మంచి జాబ్ ఇచ్చాడండి. చాలా మంది అయ్యా మాకు ఇల్లు లేదయ్యా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి మంచి ఇల్లు ఇచ్చాడు. అయ్యా నా బిడ్డకి వివాహం కావట్లేదంటే దేవుడు ఒక చక్కని వివాహాలు జరిగించాడు. అయ్యా నాకు ఆరోగ్యం బాగోలేదయ్యా అంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. అవన్నీ తీసుకొని మనందరము ఏం చేశాము? దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటారా లేదంటారా? ఉన్నారు. అందుక దేవుడు నిన్ను ఆశీర్వదించింది, అందుక దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది. నువ్వు దేవుడికి దూరం అయిపోవడానిక, దేవుడి సేవకులకు దూరం అయిపోవడానిక, దేవుడి సన్నిధికి దూరం అయిపోవడానిక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించింది. ఆ దీవెనలను బట్టి
వాళ్ళ గురించి చెప్పకుండా ఉంటారా మీరు? చెప్పకుండా ఉంటారు వాళ్ళ గురించి. మరి యేసయ్య అంటే మీకు ఇష్టం లేదా? యేసయ్య గురించి ఒక్కరోజు ఒక్కరికైనా మనం స్వార్థ చెప్తున్నామా? మన భక్తి మన స్వార్థం కోసం మనం చేస్తున్నాం భక్తి, అంతే. ఒక మాటలో చెప్పాలంటే మన స్వార్థం కోసం, అంతే. మన పేర్లు మనము 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 అంతే. ఇంకా ఎంతో మంది ఉన్నారండి. మీరు ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు, ఎన్ని ఊర్లు వెళ్తున్నారు. మీ బంధువులందరూ రక్షించబడ్డారా? మీ స్నేహితులందరూ రక్షించబడ్డారా? ఎంత నమ్ముతున్నారండి. మరి వారందరికీ సువార్త ఎలా అందుతుంది? దేవుడు నీకు రక్షణ సువార్తను అందించాడు. మరి ఈ రోజున నీవు ఆ సువార్తను ఇతరులకు చెప్తున్నామా లేదా? ఇక్కడ 5వది ఏంటి అంటే, వారు ధోనిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి దేవుడు ఆశీర్వదించిన తరువాత వాళ్ళు ఏం చేశారంట? సమస్తాన్ని విడిచిపెట్టారంట. మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదు. ఆయన సన్నిధికి దూరం అయిపోయే వారంగా మనము ఉండకూడదు. దేవుడు అందుకు కాదు మనల్ని ఆశీర్వదించింది, అందుకు కాదు దేవుడు మనల్ని నడిపిస్తుంది. నూతనమైన కృపలతో, నూతనమైన దీవెనలతో, మేలులతో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనకు దూరం అయిపోవడానికి కాదు. ఎందుకు అంటే చూడండి, ఆయనను వెంబడించడానికి అంటండి. ఎందుకంట? ఆయనను వెంబడించడానికి, ఆయనను సేవించడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడండి? హెచ్చిస్తున్నాడు. ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తున్నాడు ఆయన. మరి ఆయన వెంబడించే వారిగా ఉంటున్నామా లేదా? ఈ రాత్రికాల సమయంలో ఎవరికి వారిని ప్రశ్నించుకున్నాం. అయ్యా, నేను ఇప్పటి వరకు నేను వెంబడించలేదు ప్రభా, దయతో మీరు నన్ను క్షమించండి. 2025 సంవత్సరం అంతా అయిపోయింది. నూతన సంవత్సరంలోనికి దేవుడు నన్ను ప్రవేశపెట్టాడు. 2026 సంవత్సరంలోనైనా నేను వెంబడిస్తానయ్యా, సేవకులు వెంబడిస్తానయ్యా, నీ పరిసరలో నేను ముందుంటానయ్యా. ఒక తీర్మానంలోకి వద్దాము. ఎంతకాలం ఈ నామకార్థుల భక్తి. కాబట్టి ఈ భక్తి ద్వారా ఎవరిని మనము మెప్పించలేదు. కాబట్టి 5 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మొదటిగా ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే, వాళ్ళేం చేశారు, మనం ఏం చేయాలనేది చెప్పాలి మీరు. అప్పుడు మీకు వాక్యం క్లారిటీగా అర్థమవుతుంది. మొదట ఏం చేశారు వాళ్ళు? వరలు కడిగారు. మనం ఏం కడగాలి? వరలకు సాదృశ్యమైన మన యొక్క హృదయాన్ని మనము కడుగుకోవాలి. రెండవది ఏం చేయాలి? వరలు కడిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? లోతుకు నడిపించాలి. మనం ఏం చేయాలి? లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళాలి. మూడవది వాళ్ళు ఏం చేశారు? ఆయనను నీ మాట చొప్పున వల్ల వేశారు. మనం ఏం చేయాలి? దేవుని మాటను మనము వినాలి. నాలుగవది ఏం చేశారు వాళ్ళు? వారు అలాగు చేసి, ఆ మాట గుర్తు చేసుకోవాలి. నీ మాట చొప్పున వలలు వేసి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. మనము దేవుని మాట వింటే మనకి కొంచెం ఆశీర్వాదాలు కాదండి. మీరు అనుకుంటున్నారేమో, కాదు. విస్తారమైన ఆశీర్వాదాలు కావాలా ఈ నూతన సంవత్సరంలో? కాబట్టి 5వది ఏంటి? దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో కనబడకూడదు, దేవుడి సన్నిధికి మనము రాకూడదు. జాబ్స్తో వీటన్నిటితో బిజీ అయిపోవాలి. సేవలు పిలిచినా అట్లున్నట్టు వెళ్ళిపోవడం. అదే కదా మనం చేస్తున్నది. అలా మనం చేయడానికి వీల్లేదు. దేవుడు ఆశీర్వదించిన కొలది ఇంకా దేవుని మనము స్తుతించాలి. ఆ మేలును తలంచుకుంటూ దేవుడికి ప్రతి దినము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కాబట్టి విన్న వాక్యాన్ని మన దేవుడు భద్రపరుచుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
గురించి నిన్న వాక్యాన్ని బట్టి తీర్మానంలోకి వద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు